నర్సీపట్నం పరిధిలోని పెద్ద చెరువును హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ మాదిరి తీర్చిదిద్దుతానని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. గతంలోనే ఈ చెరువును అభివృద్ది చేయాలని భావించినప్పటికీ ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎంతో మాట్లాడి రోడ్డు అభివృద్ది కోసం 3,50,00,000 రూపాయలు మంజూరు చేయించానన్నారు. ఈ పనులను మే నెలలోనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మరో 6,50,00,000 రూపాయల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ ప్రముఖ గాయకులైన ఘంటసాల, సుశీల వంటి వారి విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠిస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. గతంలో మన నర్సీపట్నంలో ఉన్న పెద్ద ట్యాంక్ని హైదరాబాదులో ట్యాంక్ బండ్ మాదిరిగా తయారు చేద్దామని చెప్పి ఆ రోజులు అనుకున్నాం. దాని మధ్యలో మన ప్రభుత్వం ఓడిపోవడం వల్ల ఎస్టిమేషన్ అన్ని తయారైనప్పటికీ కూడా చేయలేకపోయాం. అంతే మళ్ళీ దాన్ని పూర్తి చేయాలని చెప్పి సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. వారు అన్నీ స్పందించి ఈ రోడ్డు డెవలప్మెంట్ కోసం 3,50,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ వర్క్ చౌదరి గారికి వచ్చింది వర్క్. అప్పుడే కలెక్షన్ కూడా పెడుతున్నాం, మెటీరియల్ కలెక్షన్. ఈ ఏప్రిల్ మే నెలలో ఈ రోడ్డు పూర్తి చేయాలి. మరి అయిపోతే మళ్ళీ వర్షాలు పడతాయి. అంతేదో వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు మనం డిజైన్ చేసినట్టు డిజైన్ చేసినట్టు పూర్తి చేస్తున్నాం. అది కాకుండా ఈ డిజైన్ ఎలా వస్తుంది, రోడ్డు ఎలాగ వస్తుంది మనకి మధ్యనంతా బ్లాక్ రోడ్డు. ఇదేమో మనుషులు నడడానికి ఏమో ఫుట్వే. ఇటుపక్క ఇక్కడ విగ్రహాలు వస్తాయి. ఘంటసాల గారి, సుశీల గారి విగ్రహాలు వస్తాయి. ఇటుపక్క ఏమో ప్లాట్ఫారం వస్తుంది. ప్లాట్ఫారం మీద కుర్చీలు వస్తాయి, ఫిక్స్డ్ కుర్చీలు వస్తాయి. ఈ ప్లాట్ఫారం మీద కూర్చుంటే చెరువు అంతా కనబడుతుంది మనకి. అది ఈ ప్రాంతాల డిజైను.